హలో గాయ్స్, వెల్కమ్ టు డిగ్రేడ్ ఇమర్స్ 530 ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం కాన్స్టిట్యూషన్ బేసిక్ పాయింట్ తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాజ్యాంగానికి పేరు ఇచ్చిన వ్యక్తి. హూ ప్రపోండెడ్ ద నేమ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అరిస్టాటిల్. He was a great philosopher. ఇంకా ఇంకోటి మనకి ఏమడుగుతారంటే అరిస్టాటిల్ రాసిన గ్రంథం, బుక్. ఇతను రాసిన గ్రంథం ఏది? పాలిటిక్స్. అరిస్టాటిల్ రాసిన బుక్ పేరు పాలిటిక్స్. He gave number of philosophical ideas about a constitution in that book. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే అరిస్టాటిల్ 108 రాజ్యాంగాలను పరిశీలించి మనకు మన పేరు పెట్టడం జరిగింది. పేరు పెట్టడం ఇది జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక తత్వవేత్త, ఫిలాసఫర్ అంటే తత్వవేత్త అని కూడా అంటారు తెలుగులో. ఇంకొక తత్వవేత్త ఫిలాసఫర్ ఉండే, ఈజ్ ప్లాటో. ఇతను కూడా చాలా కీవర్డ్స్, బేసిక్ పాయింట్స్ అందించాడు రాజ్యాంగానికి. ఓకే. 530 ఛానల్. ఈరోజు మనము సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏ దేశాల నుంచి మనం మన కాన్స్టిట్యూషన్ని డిరైవ్ చేసుకున్నాం, బేసిక్ పాయింట్స్, రూల్స్, ఆర్టికల్స్, అవన్నీ. ఫస్ట్ బ్రిటన్ అని ఎందుకు ఫస్ట్ అన్నామంటే బ్రిటన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు. ఇక్కడ నుంచి బేసిక్గా చాలా ఆర్టికల్స్ అండ్ రూల్స్ తీసుకోవడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఆర్ ద రూల్స్. రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన. దిస్ ఈస్ ద ఫస్ట్. నెక్స్ట్ ఈస్ పార్లమెంటరీ మోడల్ ఆర్ వ్యవస్థ. పార్లమెంటరీ వ్యవస్థ అంటాం కదా, అది కూడా ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్ తరహా ప్రభుత్వం అంటారు. క్యాబినెట్ తరహా ప్రభుత్వం ఇది కూడా. నెక్స్ట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమష్టి బాధ్యత. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమష్టి బాధ్యత. ఇది కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఇది ఏకీకృతంగా ఉంటుంది. వన్ హ్యాండ్ మ్యాన్ అంటాం కదండి, అట్లా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. తెలుగులో కూడా రాస్తాం, ఏకీకృత న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతారు ఇట్లా. వేర్ రిట్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ అని అడుగుతారు క్వశ్చన్. రిట్స్ ఆర్టికల్ 32, 226లో ఉండే మనకి. ఆర్టికల్ 32 and 226లో రిట్స్
పొందుపరిచారు అని చెప్తారు. ఇవి మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ నామినల్ హెడ్ ఆర్ రియల్ హెడ్. నామినల్ హెడ్, రియల్ హెడ్. మన ఇండియాలో మాత్రం మనం నామినల్ హెడ్ ప్రెసిడెంట్ ఉండడు, పిఎం ఉంటాడు. రియల్ హెడ్ ఎవరు? పిఎంఏ. అట్లా ప్రెసిడెంట్ నామినల్ హెడ్ ఉంటాడు, రియల్ హెడ్ పిఎం ప్లస్ సెంట్రల్ మినిస్టర్స్ లైక్ అట్లా ఉంటుంది. ఎందుకంటే మనము పార్లమెంటరీ జ్యుడిషియరీ ఫాలో అవుతాం, వాళ్ళు ప్రెసిడెంట్ జ్యుడిషియరీ ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ ఈజ్ సింగిల్ సిటిజన్షిప్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సింగిల్ సిటిజన్షిప్, మనకు ఓన్లీ వన్ సిటిజన్షిప్ ఉంటుంది, అది ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అమెరికా వాళ్ళకి 2 సిటిజన్షిప్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ జ్యుడిషియరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ వాళ్ళ దేశానికి. అట్లా 2 ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ లోక్సభ, రాజ్యసభ కూడా తీసుకోవడం జరిగింది. లోక్సభ, రాజ్యసభ.